Hi, I'm Dr. Harshini, MDS Oral Pathology, working at Siri Dental Hospitals, Hyderabad. Orthodontic treatment అంటే మనం నార్మల్గా యూస్ చేసే లాంగ్వేజ్లో బ్రేసెస్ లేదా క్లిప్స్ అంటారు. ఈ బ్రేసెస్ ఆర్ క్లిప్స్ అనేది మనం ఎత్తు మరియు వంకర పళ్ళని సరి చేసుకొని స్మైల్ ఎన్హాన్స్మెంట్ కోసం యూస్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఈ ఏజ్లో ఆర్థోడాంటిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో మనకి పిల్లలకి టీత్ ఫస్ట్ టైం ఎరప్ట్ అయినప్పటి నుంచి మనకి డెంటిస్ట్ విజిట్ డెంటిస్ట్ సూపర్విజన్లో ఉంటే బెటర్. లైక్ ఎవ్రీ 6 monthsకి కానీ 1 yearకి కానీ డెంటిస్ట్ని కలవడం వల్ల ఏమవుతుంది అంటే మన టీత్ అనేవి ప్రాపర్గా వస్తున్నాయా, పాల పళ్ళు కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా టైంకి ఊడుతున్నాయా, లేదా పర్మనెంట్ టీత్ అనేది కరెక్ట్ టైంలో వస్తున్నాయా, ఏదైనా లేదు అంటే మన జా సైజ్లో ఏమైనా తేడాలు ఉన్నాయి, లైక్ ఈ జా అనేది ముందుకు ఉందా వెనక్కి ఉందా, జా డిఫెక్ట్స్ కూడా మనము రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ ఉంటే ఏమైనా చేంజెస్ ఉంటే ముందుగానే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ బ్రేసెసే కాకుండా వేరే మయో ఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఉంటాయి. ఇవి ఏంటి అంటే జా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయంటే చిన్నప్పుడే మనం కన్సల్ట్ అవుతే లైక్ 8 or 9 years అప్పుడు ఈ జా సైజెస్లో ఏమైనా తేడాలు ఉంటే ఈ అప్లయన్సెస్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ అడల్ట్ ఏజ్ దాటిన తర్వాత బ్రేసెస్ ఆర్ క్లిప్స్ అనేది పెట్టేది ఉంటుంది. సో ఎప్పుడు లైక్ అండర్ డెంటిస్ట్ సూపర్విజన్లో ఉంటే ఈ జా కానీ టూత్ డిస్క్రిపెన్సీస్ కానీ కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కేవలం ఓన్లీ స్మైల్ కోసమే లేదా ఏదైనా ఫంక్షన్ కోసమా అంటే లైక్ ఓన్లీ స్మైల్ ఇంప్రూవ్మెంట్కే కాదు. లైక్ ఇప్పుడు మనకి క్రౌడింగ్ ఉంది అనుకోండి, అంటే వంకర పళ్ళు అలా ఉంటే ఏమవుతుంది అంటే మనకి బ్రషింగ్ అనేది ఆ ఏరియాలో ప్రాపర్గా జరగదు. సో అక్కడ పాచి పట్టడం కానీ గార పట్టడం కానీ జరగడం వల్ల ఆ గార వల్ల అక్కడ ఆ ఏరియాలో చిగుర్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పళ్ళు కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కేవలం స్మైల్ కోసమే కాదు, ఫంక్షనల్లీ కూడా ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఒకవేళ ఎత్తు పళ్ళు బాగా ఎత్తుగా ఉంటే మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ టీత్ అనేది ముందుగా తగిలి ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొందరికి డీప్ బైట్ అని ఉంటుంది. డీప్ బైట్ అంటే ఏంటి అంటే పై పళ్ళు కింది పళ్ళ పైన కంప్లీట్గా ఆనడం. దీనివల్ల ఏమవుతుంది అని పై పళ్ళు కానీ కింది పళ్ళు కానీ అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఓన్లీ స్మైల్ కోసమే కాకుండా ఫంక్షన్ కోసం కూడా ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అన్నది అవసరం. అండ్ ఏ ఏజ్లో వాళ్ళు ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు, లైక్ ఏ ఏజ్లో అయినా కూడా ఈ క్లిప్స్ అనేది వేసుకోవచ్చు. 13 years కానీ 14 years కానీ ఈవెన్ అడల్ట్ లైక్ 20, 30, 40 ఏ ఏజ్లో వాళ్ళైనా తీసుకోవచ్చు. కాకపోతే అడల్ట్ ఏజ్లో మీరు తీసుకోవాలి అనుకుంటే మీ ప్రాపర్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి మీ ఎక్స్రేస్ అవన్నీ తీసుకొని మీ గమ్ హెల్త్ అండ్ పెరియోడాంటల్ హెల్త్ అనేది మంచిగా ఉంటే ఈ బ్రేసెస్ అనేది వేసుకోవచ్చు. సో ఈ క్లిప్స్ ఆర్ బ్రేసెస్ అన్నది ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చు. అండ్ మోస్ట్ కామన్లీ చిల్డ్రన్లో అయితే పర్మనెంట్ టీత్ అన్నీ ఎరప్ట్ అయ్యాక లైక్ 13 to 14 years ఉన్నప్పుడు ఆ ఏజ్లో చేసుకుంటే చాలా ఐడియల్గా ఉంటుంది. అండ్ మీకు టైప్స్ ఆఫ్ బ్రేసెస్, ఎలాంటి రకాల బ్రేసెస్, ఏ బ్రేసెస్ పెట్టించుకోవచ్చు అండ్ ఈ బ్రేసెస్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ప్లీజ్ విజిట్ సిరి డెంటల్ హాస్పిటల్ టు ఎన్హాన్స్ యువర్ స్మైల్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవుతాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.